రోజు మనం చేసే పని నిత్యం ఏదో ఒక పనిలో ఉంటే ఆ సమయమే తెలియదు. ఆ జ్ఞాపకాలు మళ్ళా తలుచుకుంటే మనకు వచ్చే అనుభూతే వేరు. ఎందుకంటే ప్రతినిత్యం మనము ఉద్యోగంలోనూ, వ్యాపారంలోనూ, పనిలోనూ బిజీగా ఉండడం వల్ల జీవితం అతలాకుతలమైపోతుంది. ఒక చిన్న బ్రేక్ తీసుకొని అలా సరదాగా రోడ్ ట్రిప్ లేదంటే బస్సులో వెళ్ళి ఒక మంచి ప్రదేశాన్ని చూసి వస్తే దాని ఆనందమే వేరనమాట. అందుకే మనం మన లైఫ్ని ఎలా ఉండాలో మనం నిర్ణయించుకోగలగాలి. ఒక పద్ధతి ప్రకారం ఒక సంతోషకరమైన వాతావరణంలో వివాదాలకు తావు లేకుండా, ఎవరితోనూ వితండవాదం చేయకుండా, తన పనిని తాను చేసుకుంటూ మంచిగా అందరితో మెలుగుతూ వెళ్ళగలిగితే కనుక ఈరోజు అన్నది సంతోషంగా ఉంటుంది, రేపన్నది సంతోషంగా ఉండబోతుంది, గతం కూడా సంతోషంగా గడిచిపోయింది అని చెప్పి మనకి గుర్తుంటుంది. అందుకే ఎంత కష్టం వచ్చినా, ఎంత ఇబ్బంది వచ్చినా సహనాన్ని కోల్పోవద్దు. నువ్వు చేస్తున్న పనిని ఆపొద్దు. ఇదే నీకు రక్ష. అంతే.